ఇది కరెక్టా రాంగా నాకు తెలియదు. ఇప్పుడైతే అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఎందుకంటే అనిల్ నాకు కాల్ లిఫ్ట్ చేస్తలేడు, అసలు రెస్పాండ్ కూడా అవుతలేదు. మా ఇంట్లో అయితే నన్ను మస్తు టార్చర్ చేస్తున్నారు. అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అనిల్కి సారీ చెప్పాలి, వాళ్ళ ఇంట్లో కూడా సారీ చెప్పాలి. బికాస్ మా డాడీ అక్కడ రియాక్ట్ అయ్యాడు కాబట్టి. ఇప్పుడు మీరే మాకు సపోర్ట్ చేయాలి గైస్, ప్లీజ్. సాక్షి వచ్చింది. సాక్షి ఎందుకు ఈ టైంకి అసలు ఎట్లొచ్చిన ఒక్కదాన్ని? చేసిన కనకారం ఎట్లుంది తెలుసు కదా, మొత్తం కొట్టి ఆయన ఇంట్లోకి వచ్చి మరి కొట్టి ఆయనకు తారుమారు చేసి పోయింది. ఆయనకు 10 రోజుల కోసం వాళ్ళ మామ వాళ్ళ బాబాయ్ తీసుకొని మాకు కూడా తెలియదు ఏడికి పోయారు. ఫోన్ చెయ్యండి మీరు. ఇప్పుడు ఇంట్లో తెలియదంటే ఏడి పోడు, ఇంకా కాళ్ళపై పెట్టుకుని అసలుకే పోడాలి. అసలు ఏంటి నువ్వు ఏమనుకొని వచ్చినావు నాకు అర్థమైంది. లేదు నేను మాట్లాడుకుంటాను తోని. అయితే పంపియండి, లేడు పో. వెళ్ళదు ఇప్పుడు నేను ఇంట్లో ఇంట్లోకి ఎట్లా వెళ్తాను చెప్పకుండా ఏంటంటే నేను ఈయన ఉంటా. పొద్దునైనా లేపుతాడు కదా, ఎప్పుడప్పుడు ఫోన్ అయితే చేస్తాడు కదా, నేనైతే ఏడి ఫోన్ పిన్ని. అది సాక్షి నాకు ఒకటి అర్థమైతే లేదు మీ గురించి. అసలు నీది అనేది ఏంది నడుస్తుంది కదా, కాళ్ళొప్పి పెట్టుకొని ఇంత సిచ్యువేషన్ ఇట్లా పెట్టుకొని మీరు ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారా అంటే? అది ఎన్నిసార్లు చెప్తారు సాక్షి, లేడు లేదంటే నీకు అర్థం అవ్వట్లేదా? చెప్పిన తర్వాత వెళ్తా అంటున్నా కదా, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా. నేనైతే ఏడికి పోను, నేను ఉంటా. అనిల్ వచ్చేదాకా ఈ సోఫాలోనే వండుకుంటాను. నేను ఏడికి పోను. ఇప్పుడు అనిల్తో మాట్లాడిపించేదాకా నేను పోను. మా డాడీ వాళ్ళు వచ్చినా నేను చూసుకుంటా పిన్ని, నేను మాట్లాడుకుంటా వాళ్ళతో కూడా. సో హాయ్ గైస్, నేను ఇప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. డోర్ వేసేస్తా ఫస్ట్. ఇది కరెక్టా రాంగా నాకు తెలియదు. ఇప్పుడైతే అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఎందుకంటే అనిల్ నాకు కాల్ లిఫ్ట్ చేస్తలేడు, అసలు రెస్పాండ్ కూడా అవుతలేదు. మా ఇంట్లో అయితే నన్ను మస్తు టార్చర్ చేస్తున్నారు. అందుకని ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎప్పుడో ర్యాపిడో బుక్ చేసిన, ర్యాపిడో అన్న కింద వెయిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. తప్ప రైటా ఇదంతా తెలియదు. జస్ట్ అనిల్ కాల్ లిఫ్ట్ చేస్తలేడు. అండ్ మా ఇంట్లో చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది, గొడవలు అవుతున్నాయి. అందుకని చెప్పేసి నాతో అనిల్తో నన్ను మాట్లాడిస్తలేరు. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. కాళ్ళొప్పి పెట్టుకొని కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అనిల్కి కూడా మస్తు ప్రెషర్ ఎక్కువైపోయింది. మా ఇంట్లోకి ఆల్రెడీ చెప్పినాను నేను, తప్పు వాళ్ళది ఏం లేదని. ఇప్పుడు నేను వెళ్ళి అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అనిల్కి సారీ చెప్పాలి, వాళ్ళ ఇంట్లో కూడా సారీ చెప్పాలి. బికాస్ మా డాడీ అక్కడ రియాక్ట్ అయ్యాడు కాబట్టి. నిజాల్లో ఏం అర్థమవుతలేదు, తప్ప రైటా కూడా తెలియదు. ఇన్ని రోజులు మా ఇద్దరు బాండ్ ఎంత మంచిగా ఉండే, వీడియోస్ కూడా చేద్దాం అది ఇది అనుకున్నాం. కానీ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అసలు ఇప్పుడు వీడియోస్ కూడా వద్దంటున్నారు. అంటే నిన్న వీడియో కూడా సెండ్ చేసింది, నేను మా తమ్ముడితోని పంపించిన, ఫోన్ గుంజుకున్నారు. దాని తర్వాత ఇట్లానో అట్లా ఇంట్లోతో బతిమిలాడి, మా కజిన్స్ బతిమిలాడి తీసుకొని నేను అనిల్కి వీడియో పంపించినాను అది. సో అట్లా అవుతుంది. ఇంట్లో చాలా చాలా గొడవలు అవుతున్నాయి, వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా. ఇప్పుడు మీరే మాకు సపోర్ట్ చేయాలి గైస్, ప్లీజ్. అండ్ ర్యాపిడో అన్న కూడా కింద వెయిట్ చేస్తుండే. ఇప్పుడు వెళ్ళిపోదాం, ఈ నైట్ కి భయం అవుతుంది కానీ చూడాలి. A few moments later. సో ఆల్మోస్ట్ అనిల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మీదికి వెళ్ళి కెమెరా ఆన్ చేసా. అనిల్ వాళ్ళ గేట్ కూడా బంద్ చేసి ఉంది, మొత్తం చీకటి ఉంది అంతా. గేట్ ఓపెన్ కూడా అవుతలేదు, ఎట్లా ఓపెన్ చేయాలో ఏమో. ఓకే ఇంకా
పైకి వెళ్ళేసిన తర్వాత కెమెరా ఆన్ చేస్తా ఇప్పుడు. సో అనిల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారో ఏమో ఇంత నైట్ వచ్చినందుకు. అనిల్తో కూడా మాట్లాడదాము. ఇప్పుడు వెళ్దాము వాళ్ళ ఇంటికి. నైట్ చీకటి ఉందంతా పండుకొని ఉంటారో నాకు తెలిసి అందరూ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు నేను వెళ్తే అయినా చూడాలి. ఏం చేసి ఏంటి నువ్వు ఈ టైంకి ఈడికి ఏం చేస్తున్నావు? ర్యాపిడోలో వచ్చిన. అనిల్ ఉన్నా లేడు దాని అత్త పోత. ఓ సాక్షి వచ్చింది. సాక్షి ఎందుకు ఈ టైంకి అసలు నువ్వు ఎట్లొచ్చినావు ఒక్కదాన్ని? వీడియో ఎందుకు సాక్షి? ఏమైంది? అది మాట్లాడడానికి వచ్చినాను. చెప్తా అక్కిలేడి కెమెరా పట్టుకోవడానికి అయింది ఇంట్లో గొడవ అయింది. నేను బ్యాగ్ వేసుకొని వచ్చిన 12 అవుతుంటే మా ఇంట్లో లొల్లి అవుతుంది అందుకని వచ్చేసిన. అసలు నేను మస్తు టార్చర్ ఇప్పుడు చెప్పకుండా చేయకుండా 12 గంటల రాత్రికి వచ్చేసినా కదా. లేకుంటే వెళ్ళిపోతాడు. మామ వాళ్ళ బాబాయ్ తీసుకొని వెళ్ళిపోయారమ్మా. ఏడికి డాడీ చేసిన కనకారం ఎట్లుంది తెలుసు కదా. మొత్తం కొట్టి ఆయన ఇంట్లోకి వచ్చి మరి కొట్టి ఆయనకు తారుమారు చేసి పోయింది. సారీ ఆంటీ. నేను నిన్నేమనట్లేను. నేనేమంటున్నా ఇప్పుడు మీ డాడీ వచ్చిండు పడ్డరు, మీరు ఏదో పోయినందుకు పడ్డరు. మీ నాన్న వచ్చి పిల్లగానికి ఎట్లా పడితే అట్లా కొట్టిండు. ఆయన మొత్తం టెన్షన్ పెట్టుకొని 2 రోజులు నుంచి ఇంట్లో లేకుండా అన్నం తినకుండా ఏం తినకుండా ఏడా మేము గుంజుకొని వచ్చినాం. మళ్ళీ తీసుకొని వచ్చినాం. అర్ధరాత్రికి పోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిండు. ఇంట్లో మామ వాళ్ళు తీసుకొని వద్దు నాన్న. ఇప్పుడు నువ్వు ఈ రాత్రికి ఎందుకు వచ్చినా నాకు ఫోన్ చేయాలి. వీడెందుకు తీస్తున్నామ్మా? అంటే అందరికి తెలియాలి కదా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, నా వల్ల తప్పు అయిపోయింది, నేను ఏం అసలు అనిల్ కోసం ఆలోచిస్తలేను, కావాలని కొట్టిస్తున్నా అని అనుకుంటున్నారు. నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలియాలి కదా. కానీ ఇప్పుడు లేదు అంటే కాల్ చేయండి ఒకసారి. ఆంటీ ఇంట్లో ఎందుకున్నాడు? ఇంట్లో లేడాయన. ఆయన అసలు ఇంట్లో లేడు. ఆయన మొత్తం నేను వెళ్ళిపోతాను, నాకు ఇవ్వలొద్దు అది ఇన్ని రోజు మీరు కలిసిమెలిసి వీడియోలు చేసిరు. ఈ రోజు చూసేమో మీ డాడీ ఇంట్లో వచ్చి కొట్టిపోయి పిల్లగానికి మొత్తం ఎక్కువ టెన్షన్ పెట్టుకొని ఎవరి గురించి ఆలోచించకుండా మొత్తం రోడ్ మీద నేను చెప్పి నేను సాక్షి ఏం కాదు. ఆయనకు 10 రోజుల కోసం వాళ్ళ మామ వాళ్ళ బాబాయ్ తీసుకొని మాకు కూడా తెలియదు ఏడికి ఫోన్ చెయ్యండి మీరు. తెలియదండి నేను ఇప్పుడు ఇంట్లో మామ ఏమన్నాడంటే నేను 10 రోజుల కోసం తీసుకోబోతా, ఏమో అర్థం చేసుకో, నేను చెప్పను నన్ను వదిలేసి ఏడి పోడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలియదండి అని ఏడి పోడు. ఇంకా కాళ్ళ పెట్టుకుని అయితే అసలుకే పోడాలి. వెళ్ళిపోయారా ఇంట్లోకి అర్థమైంది. మాకు గొడవ చేస్తానని తమాషాలన్నీ ఏంటిదమ్మా నాకు అర్థమైతే. ఒకసారి మీ నాన్న వచ్చి కొట్టి పోయిన పిల్లగానికి ఇప్పుడు నువ్వు వచ్చి ఏమో సగం రాత్రికి వచ్చి ఒకటే రామాయణం పెట్టింది పిల్ల. నేనేం చెప్పాలి? అనిల్ ఏడిపిండి లేడమ్మా. మీకు తెలియకుండా ఏడిపోతాడు. నిజంగా మామ తీసుకొని పోయిండు. ఫోన్ చేసి పిలవండి. సంబంధం లేదు పిన్ని, ఫోన్ చేసి పిలవండి. సారీ చెప్పాలి. నాకు ఏం లేదు, నాకు ఇప్పుడు ఏం అర్థమైతలేదు. అన్ని పిలవండి అంతే.
మీ నాన్నకి తెలిసి ఏమైనా ఉందా సాక్షి గొడవ అయితే పోలీస్ కేసు అయితే అర్థమైందా ఇంట్లో నుంచి వచ్చి మళ్ళీ పోలీసులు పట్టించి నా కొడుకుని కొట్టిస్తామని ఏమనుకుంటున్నా నేను మాత్రం ఇంటికి పోను. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడమ్మా. ఏం అర్థమైతలేదు ప్రతి ఏంది ఇది ప్రతి రోజు మాకు టెన్షన్ అంటే నేను వచ్చా చెప్పండి అంటే ఆయన వస్తాడు, నేను వచ్చినా చెప్పండి వస్తాడా అని. పొద్దుగానే వచ్చేది ఉండే నువ్వు పొద్దున రానిట్లా లేదు ఇంట్లో నుంచి. సాక్షి టైం కోసం ఏమనుకుంటారు తెలుసా జనాలు తీసుకుంటారు. మీ నాన్న తెలివి ఇంతనైనా ఉండాలి. నేను ఓను, నేను ఇన్నే ఉంటా. పిలవండి అన్ని పిలవండి. అసలు ఏంది నువ్వు ఏమనుకొని వచ్చినావు నాకు అర్థమైంది. అనిల్ పిలవండి ఆంటీ. నేను మాట్లాడతాను ఏం మాట్లాడుకుంటా లేదు నేను మాట్లాడుకుంటాను తోని. అయితే పంపియండి లేడు పో. ఏడుంటో చెప్పండి అండి నేనైనా వెళ్తాను. అరే నాన్న నిజంగా తెలియదు. ఫోన్ చేయండి. చేసుకుంటా కూర్చుంటది. ఏం చేయరా ఎందుకు వచ్చినావు? నేను ఇప్పుడు ఇన్నే ఉంటాను. నేను అనిల్ వచ్చాక ఎందుకు ఉంటావు? నేను అదే గంగారం చేయనికేనా? మొన్ననే మీ డాడీ ఎట్లా కొట్టిండు చిన్న పిల్లని వేసుకొని నేను ఎక్కుతా పోయినా గానీ వాళ్ళు అసలు ఇంటనే లేదు. మీ డాడీ సారీ చెప్తున్నా కదా, దానికే సారీ చెప్తున్నా. ఆ తప్పేముంది పిన్ని? నీ తప్పు లేదమ్మా, నేను నీ తప్పు ఉందని చెప్తలేదు. రావడమే నీ తప్పు ఫస్ట్. ఆగం పట్టిస్తున్నా నా మొన్న దాకా మీ నాన్న వచ్చి ఇప్పుడు నువ్వు వచ్చి నేను పోను ఈయనే ఉంటా నాకు అనిలు రమ్మను ప్రీపైన వచ్చి చెప్పుకోవచ్చు. ఇంట్లో ఏమంటలేదు అనుకుంటా. వాళ్ళ మామ ఏం చేసిందంటే అది మొన్న అట్లా నేను చెప్పింది నువ్వు సాక్షి నువ్వు నీకు మైండ్ పనిచేసలేదని చెప్పింది నువ్వు. మొన్న అది అట్లా చేసినందుకు అది చాలా మన మైండ్ ఖరాబ్ అయ్యి చాలా టెన్షన్ కాదు సాక్షి. వాళ్ళ మామ తీసుకొని 10 రోజులు ఏడుకో తీసుకోపోతా అన్నాడు. ఏం తీసుకోపోతా అని చెప్పురా అంటే కూడా నాకు చెప్పలేదు. ఇప్పుడు అడగండి. ఏమడుగుతామమ్మా? అడగండి అంటే ఇప్పుడు వాళ్ళ సాక్షి ఉన్నాడు. నేను ఇంటికాడ వదిలేస్తున్నాను. ఏమో నేను ఓను అంటే నేను ఓను. పిన్ని చెప్పు పిన్ని, బాబాయ్ ఇడికి తీసుకోపోయినా నేనైతే వెళ్తాను వాడికి. అయ్యో తెలియదమ్మా. పిన్ని నీకు బాబాయ్ చెప్పడా పిన్ని నీకు? నిజంగా చెప్పలేదమ్మా. చెప్పు పిన్ని నేను వెళ్తాను. వాళ్ళు ఎక్కడ పోయినో నిజంగా చెప్పలేదు. నువ్వు ఫోన్ చేసి అడుగు పిన్ని, ఇప్పుడు నాకు తెలియదు. నేను ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. అట్లా చేయరు పిన్ని, మరి పిల్లల కోసం మాట్లాడుతుండే అంతే. నాకు ఇంకేం చెప్తలేడు. అయితే ఫోన్ నేను ఓను వెళ్ళదు. ఇప్పుడు నేను ఇంట్లో ఇంట్లోకి ఎట్లా వెళ్తాను? నేను ఓన్ ఇప్పుడు అట్లా తెలియకుండా రావద్దు సాక్షి, తప్పు అది చాలా. ఓనండి ఇప్పుడు ఆయన వెళ్ళిపోలేము ఇంట్లో నుంచి చెప్పకుండా లేకుండా మనం వచ్చేస్తాడు. వాళ్ళ మామ తీసుకొస్తాడు. నేను కూడా వెళ్తా. చెప్పండి ఏడికి పోయిండు అసలు కాదు వద్దు వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తా. ఎందుకు ఫోన్ ఇవ్వండి. ఎట్లా ఫోన్ చేస్తారు? మనం ఇంటలో సాక్షి లేదా అంటే ఎందుకు ఇట్లా చేస్తుంది? ఇంటికి పోను. నా మాట ఇంటికి పోను. ఇప్పుడు ఏం చెప్పకు పిన్ని, నేను పోను. అనిల్కి ఫోన్ చేసి అనిల్ వచ్చాక నేను మాట్లాడుకుంటా ఏదో ఒకటి. బాబాయ్ కూడా నా నంబర్ బ్లాక్ చేసేసిండి. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా లేపుతలేరు. అనిల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు చెప్తలేరు, వాళ్ళు చెప్తలేరు. మరి ఎట్లా తెలుస్తుంది అని ఏడుండని? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎట్లుంటే చెప్పు. ఇప్పుడు వాళ్ళ చెప్పుకుంటా ఆంటీ, నేను చెప్పుకుంటా అంటున్నా కదా. ఇదేదో పెద్ద లొల్లి సపోర్ట్ ఉన్నాకి ఏం కాదండి. నేను నీకు సపోర్ట్ ఉన్నాకి ఏం కాదు.
పిన్ని నేను సపోర్ట్ చేస్తున్నా కదా. పిన్ని నాకు వద్దు పిన్ని, ఫోన్ చేసి పిలువు పిన్ని, నేను మాట్లాడుకొని వెళ్ళిపోతా, నీకు లొల్లంత వద్దు. అరే నీకేమైనా అర్థమైందా? పిన్ని, నాకు తెలియదు, పిన్ని, నువ్వు ఉండు. ఫోన్ చెయ్యి పిన్ని. నువ్వు ఉంటా అంటున్నావు కదా, ఉండు. ఓకేనా? అనిల్కి ఫోన్ చేసి ఉండు అని వాళ్ళ పిల్లగాని గురించి పోలీస్ స్టేషన్ ఇస్తాను ఏం చేయాలంటే ఆ పిన్ని నాకు సపోర్ట్ ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పిన్ని? నాకు తెలియదు, నేను ఇంట్లో ఉండడానికి రాలేదు పిన్ని, నేను ఆయనతో మాట్లాడడానికి వచ్చిన. మళ్ళీ నువ్వు ఇప్పుడు పోతే మీ మమ్మీ వాళ్ళు అన్నారా? నేను మాట్లాడుకుంటా పొద్దుగాల వచ్చేది ఉంది సాక్షి ఎట్లా వస్తా అండి? పోతా ఉండని, ఆ పిల్ల గాబర్ అవుతుంది. పిన్ని నువ్వు ఇంత రాత్రి వచ్చి నాకు సంబంధం లేదు, నేను ఇంత రాత్రి అని సారీ ఎప్పటికీ వచ్చినా కదా. కరెక్ట్ గా నేను పొద్దున వచ్చేది. పాప మాని తప్పు కూడా ఏం లేదు, నేను అన్న వీడియో చూసాక నేనే బాధపడ్డా. మా డాడీకి ఎంత చెప్పినా ఆయన వింటలేడు. నాకు కూడా ఇట్లా టార్చర్ అవుతుంది పిన్ని, నన్ను ఏం మంచిగా పెట్టుకోలేదు ఇంట్లో. అయితే ఇప్పుడు నీకు టార్చర్ అవుతుందని నువ్వు సారీ చెప్పడానికి వచ్చినావు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అన్నారా? మీ డాడీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అన్నారా? నేను ఏమన్నా మాట్లాడుకుంటా తెలియదు మాకు సంబంధం తెలియదు. అనుకోండి, నేనైనా పోతా. నాకు తెలియదు, మాకు తెలిస్తే మేము ఇంతసేపు అడిగి తెచ్చుకుంటామా? సాక్షి కాదు అన్న ఏమన్నాడంటే నేను ఏడికి పోతున్నా నేను చెప్పాను, నేను తీసుకొని నేను కూడా ఏడి మోను, ఇప్పుడు నేను కూడా ఇన్నే ఉంటా. ఏం చేయాలి నాకు ఏం అర్థమైతలేదు. ఈ పిల్ల ఈ టైంకి వచ్చింది, ఇటు కాళ్ళు నొప్పి పెట్టుకొని ఏందో ఈ డ్రామాలు ఈ నాటకాలు ఏందో నాకు ఏం అర్థమైతలేదు అసలు. నేనైతే ఫోన్ చేసి అనిల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. బాబాయ్ అయితే బ్లాక్ చేసేసినాడు. ఎత్తుతలేరమ్మా, మా ఫోన్ ఎత్తుతలేరు సాక్షి. అది చెప్పకుండా ఎక్కడికి పోతుంది అండి, ఎంత సెన్స్లెస్ ఉంది అసలు. చెప్పకుండా ఏంటంటే నేను ఈయన ఉంటా, పొద్దునైనా లేపుతాడు కదా, ఎప్పుడప్పుడు ఫోన్ అయితే చేస్తాడు కదా. నేనైతే ఏడి ఫోన్ పిన్ని మీ నాన్న ఇప్పుడు తెల్లారు కాగానే మా ఇంటికి వస్తాడు. నేను మాట్లాడతాను. మాట్లాడతావా? మాట్లాడతా. ఇప్పుడు అనిల్ ఏడున్నాడో రేపు పొద్దుగా నేను ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ ఇప్పుడు ఎత్తుతలేదు. ఉండు సరే, నేను పంపించాను కూడా, నువ్వు పంపించాను కూడా ఉండు. మీ అప్పు కాకపోతే మీ అమ్మ నెంబర్ అన్న అయ్యి నీకు ఇప్పుడు నేను ఆడికనే పోతా, అనిల్ అన్ని ఇడికి రావాలి. అంతే అండి, నేనైతే పోను ఇప్పుడు ఈ నుంచి. వద్దే ఇప్పుడు మేము పెట్టుకున్నాం అనుకో, ఈ రాత్రికి వచ్చింది, ఇప్పుడు ఏం కాదు. వద్దే తెల్లారులేస్తే వాళ్ళ అమ్మ పోయి ఇంట్లో పోయి చూస్తుంది. అప్పుడు మళ్ళీ ఎవరు పిల్ల ఏదా అని అంటే ఏమనుకుంటారు వద్దే, నలుగురు ఏమనుకుంటారు చెప్పు, వెళ్ళిపోయిందో అని అనుకోరా? ఏమన్నా అనుకునే సంబంధం లేదు. అది సాక్షి నాకు ఒకటి అర్థమైతే లేదు మీ గురించి. అసలు నీది అనేది ఏంది నడుస్తుంది కదా? కాళ్ళొప్పి పెట్టుకొని ఇంత సిచ్యువేషన్ ఇట్లా పెట్టుకొని మీరు ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారా అంటే? అది ఎన్నిసార్లు చెప్తారు సాక్షి, లేడు నీకు అర్థం అవ్వలేదా? చెప్పిన తర్వాత వెళ్తా అంటున్నా కదా, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా. నేనైతే ఏడికి పోను పిన్ని, ఇన్నో ఉంటా. అనిల్ వచ్చేదాకా ఈ సోఫాలోనే వండుకుంటాను. నేను ఏడికి పోను. ఇప్పుడు అనిల్తో మాట్లాడిపించేదాకా నేను పోను. మా డాడీ వాళ్ళు వచ్చినా నేను చూసుకుంటా పిన్ని, నేను మాట్లాడుకుంటా వాళ్ళతో కూడా. నేను ఇన్నే ఉంటా, నేను ఏడికి పోను పిన్ని, ఇన్నే వండుకుంటా. ఈయన ఉండు, ఈయన అనుకో. వచ్చి మన మామిన లొల్లికి పెట్టుకోకుండా నువ్వు మాట్లాడేస్తావు. నేను మాట్లాడుకుంటా, అయిపోతుంది.